కాదా? ఇతను అందరిని విడదీసుకుంటూ వెళ్తున్నాడా, కలుపుకుంటూ వస్తున్నాడా, ఫ్రాడ్ పనులు చేస్తున్నాడా, ఏదైనా దారుణమైన పనులు చేస్తున్నారా? మీ లోకల్లో మీ అందరికీ తెలుస్తుంది. మీరు అనలైజ్ చేయండి, కరెక్ట్ లీడర్ని చూడండి, 10 మందిని కలుపుకొని వెళ్ళే లీడర్ని వెతుక్కోండి. వాళ్ళ ఫ్యామిలీకే హెల్ప్ చేయని వాళ్ళు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయని వాళ్ళు మీకేం హెల్ప్ చేస్తారు? అది గుర్తుపెట్టుకొని కరెక్ట్గా చూస్ చేసుకొని మీకు మీ ఏరియాలో ఉన్న పేదవాళ్ళకి ఏ లీడర్ వస్తే సపోర్ట్ అవుతుందో అనలైజ్ చేసి కరెక్ట్గా ఓటేయండి. కష్టాల్లో ఉండి డబ్బు ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఇస్తే నేను వద్దని నేను చెప్పను, కానీ ఆ డబ్బు ఇచ్చాడు కానీ ఓటేయకండి. డబ్బు తీస్తే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పండి. ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. లవ్ యూ ఆల్. నాన్న మీ పాదాలకి నమస్కారం. థ్యాంక్ యూ నాన్న, హ్యాపీ బర్త్డే. లవ్ యూ ఆల్. మోహన్ లాల్ సార్, లవ్ యూ సార్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఓటుల గురించి చెప్పాడు మనోజ్. ఆలోచించి ఒక్కొక్కసారి మనమే తప్పు చేస్తుంటాం. ఈ పార్టీ మంచిదని అనుకుంటాం, ఓటేస్తాం. వాడు తప్పు చేస్తే ఇంకొక పార్టీకి వేస్తాం. వీడేదో ఎర చూపించాడు కదా, ఏదో ఎక్కువ ఇస్తున్నాడు కదా అని చెప్పేసి వీడికి ఓటే వస్తే వీడు మోసం చేస్తాడు. ఎవరిని నమ్మాలి? జడ్జి చేయలేము. కానీ మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకుని, భారతదేశం బాగుండాలంటే ఈ రీజనల్ పార్టీస్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. దిస్ ఈజ్ నాట్ ది స్టేజ్ టు స్పీక్ పాలిటిక్స్. మళ్ళీ భారత ప్రధాని మోడీ గారు వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది అనేది నా హోల్ హార్టెడ్లీ ఉన్నటువంటి విషయం. నేను ఎన్నో సందర్భాల్లో కలిశాను. ఆయన ఆలోచనలు, ఆయన విధానం, ఇటువంటి వ్యక్తి కదా మన భారతదేశానికి కావాలి, మోడీ గారు లాంటి వ్యక్తి అనిపించింది. కాబట్టి మీ ఓటును ఆలోచించి వేయండి. డబ్బు నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఇద్దరూ డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు మనవే, లంచాలు తీసుకున్న డబ్బులే. ఆ డబ్బులు తీసుకోండి, ఓటు మాత్రం మనసుకు నచ్చిన వాళ్ళకు వేసి మన భారతదేశ భవిష్యత్తు ముందుకు వెళ్ళేదానికి ఈ యువత సహకరించండి. వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్. I just wanted to say a very warm welcome to the distinguished guests and everybody. On stage, I have to address Dr. Mohanlal sir as sir, so please don't mistake me. I'll tell you a small incident which, before calling you on stage to Lal sir. Before that, I would want to tell a couple of things about my dear students over here, my little brothers and sisters. Yesterday, I went to an orphanage because I wanted to adopt a few kids. Well, ultimately ended up adopting all the kids. So, I went there, I told them, what do you want? You know, do you want clothes? Do you want food? Education, I'll take care of. Every year I'll pay the fees, but what more do you want? They said, what about festivals and all? No, sir. Students from Mohan Babu University come here and cut the cake for their birthdays at this orphanage. Instead of throwing parties to their friends, they come and cut the cakes at the orphanage. Hats off to whoever is doing it. I don't know your names, but a big round of applause to those wonderful human beings out there. Great job. So far, Sri Vidyaniketan Educational Trust, since inception from 1992, we have educated in various levels. Some scholarships, some free education, some totally free. 7,123 students have availed the
education concession what our chairman has given. And totally, today it's 35 crores and 50 lakhs what has been spent on the students. Apart from that, the surrounding areas in the last 15 years, they have gained 200 crores because of just Vidyaniketan. So the entire credit goes to the faculty of Vidyaniketan for raising the standards here so that, you know, the entire region can develop so far. So that's all about Vidyaniketan. Now, మీ అందరికి ఒకటి తెలుగులో మాట్లాడతాను. So Lal sir, you'll have to understand Telugu. Of course, you know half the languages. నేను మోహన్ లాల్ గారి చాలా పెద్ద ఫ్యాన్. ఐమ్ హ్యూజ్ ఫ్యాన్. అండ్ యాక్చువల్లీ లాల్ గారికి తెలియదు ఏంటంటే మోహన్ లాల్ గారికి యునో ఐ థింక్ there are more fans for you in Telugu. Of course, the entire Malayalam speaking crowd are your fans. And I think the Telugu people are a little more in population than the Malayalam speaking people. So you have a larger fan base in the Telugu speaking community. So as a kid, చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ యూనో నేను పెరుగుతున్నాను. అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ ఎప్పుడైనా కలిసినప్పుడు ఆయన్ని హలో చెప్తూ దూరంగా ఆదరిస్తూ అంతా ఉన్నాను. మీ అందరికి తెలుసు కన్నప్ప షూటింగ్ జరుగుతుంది. అండ్ నాన్నగారితో మాట్లాడాను, నాన్న మోహన్ లాల్ గారు చేస్తే బాగుంటుంది, పలానా క్యారెక్టర్ ఆయన చేస్తే బాగుంటుంది అన్న. అండ్ నాన్నగారు లాల్ గారికి ఫోన్ చేసి విష్ణు నేను కలవాలంటున్నాడు, ఎక్కడున్నారు? లే ఎందుకు ఫోన్లో మాట్లాడేసి కదా, లేదు మెడ్రాస్లో ఉన్నాను. మెడ్రాస్లో ఉన్నావా? విష్ణు వస్తాడా? సరే వెళ్ళాను. వెళ్ళి లాల్ గారికి బాగున్నారా అది ఇదని మాట్లాడి అంతా మాట్లాడి, నేను ఒక సినిమా చేస్తున్నాను, అది కన్నప్ప, దాంట్లో క్యారెక్టర్ ఉంది. ఏం క్యారెక్టర్ అన్నాడు. సో 15 minutes ఐ నరేటెడ్ హిమ్ ద స్టోరీ. ఇది మీరు చేస్తే నాకు కెరియర్గా చాలా హెల్ప్ అవుద్ది, మీరు చేయాలి అన్నాను. ఎన్ని రోజులు చేయాలి? ఒక 6-7 రోజులు చేయాలి. ఎక్కడ? మీరు ఓకే అంటే మేము న్యూజిలాండ్లో షూట్ చేస్తున్నాం సినిమా అంతా, మీరు న్యూజిలాండ్కి వస్తే ఓకే, లేకపోతే హైదరాబాద్లో మేము సెట్ వేస్తాం మీకోసం. న్యూజిలాండ్ ఎప్పుడు? డిసెంబర్లో షూట్. డిసెంబర్ వెదర్ బాగుంటుంది. ఓకే న్యూజిలాండ్ ఓకే. నేనన్నా వెయిట్ మీరు సినిమా చేయడానికి ఒప్పుకున్నారా అని అడిగా. నీకు అర్థం కాదా, న్యూజిలాండ్ వస్తానన్నాను కదా, సినిమా చేద్దాం మనం అన్నాడు. నేరుగా వెళ్ళి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాను. ఎందుకంటే he is one of the greatest legends of Indian cinema. Now, Malayalam film industry ki ee roju the name all over the country they talk about is predominantly because after Mohanlal sir has started acting. That's what I strongly believe. And Lal sir, it's an honor to have you here. And it is people like you who make life for people like me very difficult. I'll tell you why. No amount of money, no amount of name can ever repay the love and affection you have shown and you show. And I'm a slave for the love and affection you've shown. And I've learned, I'm 40 years old, and I've learned that blood only makes you related. Loyalty alone makes you family, not blood. And forever I'll be loyal to you, Lal sir.